నిజంగా ప్రభుత్వానికి తెలియదంటారా? గతంలో భట్టి గారు ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు మొత్తం అప్లై చేశారు. అసలు బడ్జెటే జీరో అని చెప్పేసినన్న వీళ్ళు, ఇదే ఎలక్షన్ టైమ్ ప్రచారంలో అయితే ఇంత బలంగా హామీలు ఇచ్చిన ప్రజలకు మేము ఇవన్నీ చేస్తామని తీసుకొచ్చినప్పుడు, ఇప్పటికి తెలీదంటారా వాళ్ళకి ఇవన్నీ? ఇప్పుడు మీరు బట్టి అంటారు. మా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యలో చాలా జాగాలలో పోతున్నది. హ్మ్. పాలిటిక్స్ రాజకీయ నాయకులు ఈ థరో ఎట్ ఆర్ట్ ఆఫ్ ఫూలింగ్ ది పబ్లిక్. రాజకీయం అంటేనే ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి, హ్మ్. ఎట్లా అవగాహనలను చేసి ఓట్లు వేయించుకోవాలనేది రాజకీయ నాయకులు అనుకుంటారు. అది రేవంత్ చెప్తారు, మాతో ప్రజలు మోసపోవాలనుకుంటారు కదా, మోసపోతారు. మేము చెప్తాం అవద్దాం, మస్తు చెప్తాం, ప్రజలు ఎందుకు నమ్మాలి అని చెప్పని రేవంత్ ముఖ్యమంత్రి కాకముందు చాలా సందర్భాలలో అన్నాడు. సో వాస్తవం ఇవన్నీ పరిస్థితులు అన్నీ తెలుసు. కానీ రాజకీయంలో వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటందుకు, మంత్రులు అయ్యేటందుకు, ప్రభుత్వంని టేకప్ చేసేందుకు, ముఖ్యమంత్రులు అయ్యేటందుకు సర్వ అబద్ధాలు ఆడిండ్రు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలరా భయ అన్నట్టుగా 100 అబద్ధాలు ఆడి వీళ్ళు 100 కాదు, వీళ్ళు 1000 అవసరమైతే 1,00,000 అబద్ధాలు ఆడి కూడా ప్రభుత్వానికి ఎట్లా రావాలని చూసుకునే తతంగమే చేసిండ్రు వీళ్ళు కూడా. ఇవన్నీ తెలుసు కదా, ఆర్థిక పరిస్థితి తెలుసు, అన్ని తెలుసు. మరి అన్ని తెలిసినాక నువ్వు ఎందుకు ప్రామిసులు చేసినావు? ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినాయి బయటకు వచ్చినాక వీళ్ళు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత మేమెందుకు అన్నావు అంటున్నారు. ఇప్పుడు మేనిఫెస్టోలో అయితే అన్ని పెట్టుకొని ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్ అయితే ఏం తీయలేవు కదా. నువ్వు ప్రజలకు ప్రామిస్ చేసినావు, నువ్వు ప్రజలకు ప్రమాణం చేసినావు, విమానంగా ప్రమాణంగా అని చెప్పినావు, కడుపులో తలకాయ పెట్టిరి, కాళ్ళు మొక్కిరి, మేము రాగానే కూడా ఇవన్నీ చేస్తామని చెప్పారు కదా. అవి మాత్రం ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితి కూడా సర్వం తెలిసినా కానీ చెప్పింది కదా. బెల్ట్ షాప్ ఊర్లలో యువకులను మొత్తం తాగుబోతులను చేస్తున్నారని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన మంత్రి మండలిలో మంత్రులు చాలా మంది ఊర్లలో పోయినప్పుడు చెప్పారు. మరి అవే బెల్ట్ షాప్లు అట్లే ఉన్నాయి కదా, ఇంకా ఊర్లలో పోతే అవే బీర్ బాటిల్, విస్కీ బాటిలే స్వాగతం పలుకుతున్నాయి కదా ఊర్లలో. అంటే వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చే ఆర్థిక పరమైన డబ్బులే వీళ్ళకి ఎక్కువ లాభం ఇస్తున్నాయి కదన్న, దాన్ని తీసేయగలుగుతారు నిజంగా వీళ్ళు? ఇది లాభం కాదబ్బా, జనం ఆరోగ్యంతో ఉండాలి కదా. యోధులు కావాలి ప్రజలు. తాగుబోతు కొంపలయ్యి నీకు భార్యలను కొట్టుడు, విడాకులు అవడు, లేదా చచ్చిపోడు. యంగ్ ఏజ్లో మొత్తం మస్తు మంది ఆ డేటాలో కూడా తెలంగాణ టాప్లో ఉంది. అండ్ మా వరంగల్ జిల్లా ఇంకా ఫోర్ ఫ్రంట్లో ఉన్నది. అట్లా కాదు కదా, రెవెన్యూస్ ఎట్లా అంటే రెవెన్యూ జనరేట్ చేసేటి డిఫరెంట్ ఉండాలి. నీ ఇండస్ట్రీ నువ్వు వరల్డ్ మార్కెట్ని కంపీట్ చేస్తున్నట్టు. ఇప్పుడు చైనా హ్యూమన్ రిసోర్సెస్ని ఎట్లయితే, మానవ వనరులను ఎట్లయితే చైనా ఉపయోగించుకొని ప్రపంచంలో టాప్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో ఎట్లయితే ఉన్నదో, అట్లా నువ్వు ఇక్కడ మన ఇండియాలో కూడా విపరీతమైన యూత్ ఉన్నది కదా. నువ్వు దాన్ని ప్రాపర్గా నువ్వు ప్రపంచంలో ఏ దేశాలలో ఏ అవసరాలు ఉన్నాయో అటువంటి ఉత్పత్తి కేంద్రాలుగా ఈ దేశం కావచ్చు, ఈ తెలంగాణ కావచ్చు, అటువంటి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్లా పెట్టి నువ్వు లాయిలప్పల కాడికెళ్ళి నువ్వు ఆడుకునే లాయిలప్పల కాడికెళ్ళి చిన్న బొమ్మల కాడికెళ్ళి మేడ్ ఇన్ చైనా ఉన్న తర్వాత ఇక్కడికి వెళ్ళా ఇంత పెద్ద దేశంలో అవి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్టు ఉండి, సో ఇట్లా మస్తు ఉంటాయి ఇటువంటి చేసేటి. ప్రపంచంలో వ్యవసాయం లేనటువంటి దేశం భారతదేశం. మేము మెయిన్గా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. మోర్ దెన్ అరౌండ్ 70% ఉన్నది కాబట్టి ఆ రిసోర్సెస్ను కూడా ప్రాపర్ ఇప్పుడు ఎంతో కొంత చదువుకున్న మొత్తం ఇలా మా ఆస్ట్రేలియాలు కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, అమెరికాలు కావచ్చు, లండన్ కావచ్చు, ఎక్కడ పోయినా కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం నువ్వు ఎక్కడ సిలికాన్ వ్యాలీలో చూస్తే మొత్తం అంత మేజర్గా మనోళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా సక్సెస్ఫుల్ మన ఇక్కడ ఈ ప్రాంతం ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ మన దగ్గర వెళ్ళిపోయిన వాళ్ళే. సో ఆ రిసోర్సెస్ని కనుక ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే మనం వరల్డ్ మార్కెట్లో ఏ పొజిషన్కి పోతాం అనే దాన్ని గిదేంద ఈ లిక్కర్ తాగుబోతులను చేసేసి గీ పైసలతోనా ఇది అంత కుంటల చేపలు పట్టినట్టు దరిద్రులు ఈ ఆలోచనలు ఏంది, అడ్డమైన ఆలోచనలు. తాగుబోతులను తయారు చేస్తారు, విజ్ఞానవంతులను తయారు చేస్తారు. జ్ఞానం ఇది తెలంగాణ అంటేనే. సో విజ్ఞానవంతులు తయారు చేసి ప్రపంచానికి విజ్ఞానం చూపించేటువంటి బాటలో మనం పోయేటట్టు అటువంటి అడుగులేయాలి. కానీ నువ్వు మొత్తం బడులను అసలు ఎక్కడ నాణ్యమైనటువంటి విద్య లేదా నైతిక విలువలతో కూడుకున్నట్టు విద్య లేదు. ఈ రెండు కనుక నువ్వు ప్రాపర్గా చేసేది ఉంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ అవ్వల్ నెంబర్లు ఉంటాం, టాప్ పొజిషన్లు ఉంటాం. అందుకే లిక్కరు తాగుబోతులను చేసి దాని లెక్కలు వచ్చేది ఇవన్నీ సంకుచితంగా చిన్నగా అజ్ఞానులు మూర్ఖులు ఆలోచించేటువంటి ఆలోచనలు ఇవన్నీ. జనాలకు తాగుబోతులను తయారు చేసి దాంట్లో ట్యాక్స్ల పైసలతో వచ్చిన వాటితోని మేము అభివృద్ధి చేస్తాం, మేము జీతాలు తీసుకుంటున్నాం అనేది నువ్వు ఓదికు సంపుతున్నావు కదా, లిటరల్గా సంపుతున్నావు. తాగుబోతులను తయారు చేసి చిన్న నీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు వాడు పనిచేసి రాగానే కూలి పని చేసి రాగానే వాడు ఇంత తాగుతున్నాడు పోతున్నాడు. నీ స్కిల్ సెట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తోటి ఇళ్ళల్లో పొట్టకు లేకుంటుండి అటువంటి పనులు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటువంటి కాదు కదా, అటువంటి కాదు చేసేది. బాగా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, నువ్వు కంప్యూటర్స్ కావచ్చు, నువ్వు ఎనీథింగ్ మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ను మల్టిపుల్ ఆస్పెక్ట్స్లలో ప్రాపర్ యూటిలైజ్ కనుక చేసుకోగలిగితే నీకు ఎకానమీ ఉంటుంది, నీకు ప్రతి కుటుంబంకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఉంటుంది, వాడు సామాజికంగా నువ్వు ఏ యాంగిల్లో చూసినా విద్య మాత్రం పర్ఫెక్ట్గా గీయగలిగితే ప్రపంచంతో పోటీ పడచ్చు. సరేనా, తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక బెల్ట్ షాప్ల వల్ల మందు వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు తెలియదంటారంటే ఇవన్నీ తీసేస్తే ప్రజలు బాగుపడతారని?
ప్రభుత్వాలకు మంది తాగుబోతులు కావాలి. ఇలా ప్రభుత్వాలు ఎవరున్నారబ్బా? అంతా స్కామ్స్టర్స్ మొత్తం. ఎవరు చెప్పండి నాకు. లిక్కర్ మాఫియా ఉన్నది, ఇసుక మాఫియా వాడు ఉన్నాడు, ఎడ్యుకేషన్ మాఫియా వాడు ఉన్నాడు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. ఎంత మాఫియా నా కొడుకులే కదా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరైతున్నారు చెప్పండి. ఎవరన్నా నిజంగా ఒక 10 మంది పేర్లు చెప్పండి మీరు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది ప్రజల పక్షాన నిలబడి నిజంగా ఇవన్నిటికి పక్కకు పెట్టేసేసి మాట్లాడే ఒక 10 మంది ఒక 4 పేర్లు చెప్పండి మీరు. వాళ్ళు సో అయితే వాళ్ళకి కావాల్సింటే జనం అజ్ఞానులుగా ఉండాలి. 500కో 1000కో ఓట్లు వేయాలి. జనము వేస్తే మా ఆగడాలని నడుస్తాయి కనుక జనం ఇట్లే ఉండాలి. జనం చదువుకోనుండి బాగుపడితే వాడు విజ్ఞానవంతుడు అయితే మాసంటుల ఆటలు నడవాయి కాబట్టినే ఇలా అందుకనే విచ్చలవిడిగా ఓ పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి ఓడు, ఇంకో పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి ఓడు, ఇవన్నీ ఏం లేవు. పైసల ట్రాన్సాక్షన్స్ అన్ని మొత్తం. వాళ్ళకు విలువలు లేవు, నైతిక విలువలు లేవు, పాడు లేవు, ఏముండదు వాళ్ళకు ఆలోచన. ఎంతసేపు పైసలు, పైరేవిలు, కాంట్రాక్ట్లు ఇటువంటిలో పోయి ఆడ కూర్చుంటారు కనుక జనాన్ని అజ్ఞానులుగా చేసి వదిలిపెడతారు. జనం కూడా అర్థం చేసుకోవాలి. ఇది జనం కూడా ఇంకా ఆలోచన పెరగాలి.